ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం చేస్తుంది. ఎలాగైనా సరే ఇరాన్ని పడగొట్టాలి, పతనం వైపుకి తీసుకెళ్ళాలి, నాశనం చేయాలి, ఇజ్రాయెల్ని కాపాడుకోవాలి అని యుద్ధం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మార్చి 31 లోపు గనక బడ్జెట్ని ఆమోదించకపోతే అక్కడ ప్రభుత్వం పడిపోతుంది. అది అక్కడ రూల్. అది బడ్జెట్ని ఇప్పుడు ప్రతిపక్షాలు లేదనుకుంటే ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దాన్ని ఆమోదించాలి. అందుకే ఇప్పుడు నెతన్యాహు ప్రభుత్వం $225 బిలియన్ రక్షణ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దాన్ని ఇప్పుడు ఆమోదించాలి. మార్చి 31 అంటే మరొక 2 రోజులే సమయం. సో ఇప్పటికే ఆయన ఏమొచ్చేసి మిగతా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. పరిస్థితులు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయితే ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ వరకు నేను కొనసాగుతాను, తర్వాత ఎన్నికలకి వెళ్దాం అన్న విధంగా. ఒకవేళ ఇప్పుడు బిల్లు పాస్ అవ్వకపోతే, ప్రభుత్వం పడిపోతే కేవలం 3 నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలి. అలా చేస్తే ఇజ్రాయెల్కి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. మళ్ళీ ఇరాన్ పుంజుకుంటుంది. ఈలోగా మనం యుద్ధం చేయలేము. దానివల్ల మళ్ళీ ఇరాన్తో రోజు యుద్ధం చేసుకునే ఉండాలి. ఇరాన్ ఈసారి బలం పుంజుకుంటే మామూలుగా పుంజుకోదు. కాబట్టి బిల్లును పాస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన నెతన్యాహు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయో తెలియదు. ఇప్పుడు ఈయన పార్టీ అయినటువంటి లిక్విడ్ పార్టీకి 34 ఉన్నాయి. అలాగే మిగతా వాళ్ళతో ఆయన టైఅప్ అయ్యారు. టైఅప్ అంటే వాళ్ళు మిగతా పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. 120 స్థానాలు ఉంటాయి ఇజ్రాయెల్ పార్లమెంట్లో, 61 మ్యాజిక్ ఫిగర్. వీళ్ళకి 34 ఉన్నాయి. మిగతా స్థానాలు వేరే పార్టీలతో వీళ్ళు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సంకీర్ణ ప్రభుత్వంతో సమస్యలు ఇవే ఉంటాయి. దేశం కోసమే ఆలోచిస్తారు అందరూ ఇజ్రాయెల్లో. కానీ ఏదైనా రాజకీయమే.